ఓం గణేశాయ నమః. వినాయక చవితి స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఏంటంటే వినాయక చవితి రోజు గణేశునికి ఎంతో ఇష్టమైన ఈ లడ్డూని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునేటట్టు ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి. వీడియో చివరి వరకు చూడండి. లడ్డు అయితే ఎంత బాగా వచ్చిందో. సో మీరు కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలానే ప్రిపేర్ చేసుకొని ఈ వినాయక చవితికి ప్రసాదంగా పెట్టుకోండి. వీడియో చివరి వరకు చూడండి, మీకు నచ్చుతుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు శనగపిండి తీసుకోవాలండి. సో శనగపిండిని మీరు కొంచెం జల్లించి తీసుకుంటే దాంట్లో ఉండలు కట్టకుండా ఉంటాయన్నమాట. సో దాంట్లో కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ కొంచెం వేసుకొని మొత్తం కలుపుకోవాలండి, రెండు మిక్స్ అయ్యేటట్టు. సో వాటర్లో కలపడానికి ముందుగా బేకింగ్ పౌడర్ వేసాక మొత్తం కలిపేసుకోండి. కలుపుకున్నాక దాంట్లోకి వాటర్ కొంచెం వేస్తూ కలుపుకోవాలండి. ఒకేసారి వాటర్ వేసేయకండి. సో మనకి అప్పుడే అనమాట ఆ బూందీ అనేది చక్కగా వస్తుంది. మనకి కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. సో ఇక్కడ నేను కన్సిస్టెన్సీ అనేది చూపిస్తానండి, ఎలా మనకి కలుపుకోవాలి. అలా అయితేనే జారుతుందన్నమాట. సో చూసారు కదా, ఇలా ఈ కన్సిస్టెన్సీలో మీరు కలుపుకోవాలండి. ఇంతకంటే థిక్గా జారదు, మరి పలుచగైనా సరిగా రాదనమాట. సో మీరు ఈ కన్సిస్టెన్సీ చూసుకోండి. కొంచెం వాటర్ కలుపుకుంటూ మొత్తం కొంచెం టైం స్పెండ్ చేసి ఇలా కలుపుకోండి, పక్కన తీసి పెట్టుకోండి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి మీరు ఏ కప్పుతో శనగపిండి తీసుకున్నారో అదే కప్పుతో సేమ్ 1 కప్పు శనగపిండి తీసుకున్నాం కాబట్టి 1 కప్పు పంచదార తీసుకోండి. దాంట్లోకి 1/2 కప్పు వాటర్ వేసుకోండి. సరిగ్గా ఇలానే తీసుకోండి, మీకు సరిగ్గా వస్తుందన్నమాట. సో అది లేత పాకం పట్టుకోండి. ఈలోగా స్టవ్ పైన ఇంకొక వైపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని ఒక ప్యాన్లో వేసుకొని ఆయిల్ని హీట్ చేసుకోండి. ఆయిల్ బాగా మరిగాక ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోండి. మీరు బూందీ ప్రిపేర్ చేసేటప్పుడు ఆయిల్ బాగా మరగాలి. మీరు వేసేటప్పుడు ఫ్లేమ్ అనేది మీడియంలో ఉండాలి, లేకపోతే తొందరగా అవి గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తాయి. సో అందుకని మీరు అలా ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇలాంటి జల్లెడ లాంటిది మీరు ఒకటి తీసుకోవాలండి. దీంట్లో చాలా వెరైటీస్ ఉంటాయి. మీకు ఏది వీలైతే అది తీసుకోండి. కొంచెం లోతుగా ఉండేటట్టు తీసుకోండి. ఇలా ఒక గిన్నెతో వేసుకొని కింద మీరు పట్టుకునేది కూడా కొంచెం కదుపుతూ, పైన కూడా ఇలా కప్పుతో కదుపుతూ, అంతా ఒకేసారి ఎక్కువ వేసేయకండి, మనకి ఒకేసారి పడిపోతాయి అన్నమాట. అలా కాకుండా కొంచెం వేసుకుంటూ చూడండి. నేను కూడా గిన్నెలో కొంచెం ఉంచాను, మళ్ళీ వేసాను అనమాట. అలా కొంచెం వేసుకుంటూ కిందది కూడా కొంచెం కదుపుతూ వేసుకోవాలి. సో ఫ్లేమ్ అనేది మీడియంలో ఉండాలి. ఇలా వేసుకున్నాక ఒక్కసారి మొత్తం కలుపుకొని, మరీ అవి బాగా ఫ్రై అయిపోకూడదండి. అవి మామూలు కలర్లో గోల్డెన్ కలర్ అయితే రాకూడదు. వెంటనే తీసేయండి. ఒకసారి ఇలా అని వెంటనే తీసేయండి, అప్పుడే లాడుకి బాగుంటుందన్నమాట. సో మరీ రెడ్గా అవ్వకూడదు, అంటే గోల్డెన్ కలర్లో అవ్వకూడదు. వెంటనే తీసేయండి. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో చూసారు కదా, మనకైతే బాగా వచ్చాయన్నమాట. ఇప్పుడు వెంటనే తీసేసి వాటిని వేరే కప్పులో వేసుకొని, గిన్నెలో వేసుకొని మళ్ళీ అన్నిటినీ కూడా ఇలా బూందీ ప్రిపేర్ చేసుకోండి. ఇలా అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకున్నాక దాంట్లో మీరు ఏం చేయాలంటే, ఒకవేళ మీకు కొన్ని అనేవి ఇలా బూందీలా కాకుండా దగ్గర పడిపోతాయి, పెద్దగా వచ్చేస్తాయి. అలాంటివన్నీ పక్కన తీసి పెట్టుకోండి. అంటే కొన్ని మనం మిక్సీ చేసుకోవాలన్నమాట. సో చల్లగా అయిన తర్వాత, సో చూసారు కదా, నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి. దీంట్లో కొంచెం పెద్దగా పడ్డాయి కదా, అవి కొన్నిటిని తీసేసి మనం దీంట్లో కొంచెం మిక్సీ చేసుకోవాలన్నమాట. మనకి లడ్డూలో వేసుకోవడానికి అన్ని బూందీ కాకుండా కొంచెం మనం మిక్సీ కూడా చేయాలి. దానికోసం నేను వేరుగా తీసి పెట్టుకున్నా. ఇక్కడ పంచదార పాకం కూడా నాకు ఇలా లేత పాకం తీసుకోవాలండి, మరీ ముదర పాకం తీసేయకండి. లేత పాకం తీసుకున్నాక మనకు కొంచెం అవి వేడిగా ఉండేటప్పుడే ఈ బూందీ అనేది వేసేయాలన్నమాట. మనకి చల్లగా అయిపోతే పనికిరాదండి. అది వేడిగా ఉన్నప్పుడే, పంచదార పాకం వేడిగా ఉన్నప్పుడే వీటిని వేసేయాలి. సో మీరు కలిపేటప్పుడు చెప్పాను కదా, కొంచెం పక్కన తీసి పెట్టుకోండి. వాటిని మిక్సీ చేసి ఆ పౌడర్ లాంటిది దీంట్లో వేయాలన్నమాట. సో పంచదార పాకంలో వేసేటప్పుడు మీకు అనిపిస్తుంది బాగా లూజ్ అయిపోయింది, ఇది ఎలా లడ్డు అవుతుంది అనిపిస్తుందండి. మీరు ఒక్క 10 నిమిషాలు కానీ పక్కన పెడితే అది మొత్తం లాగేసుకుంటుందండి, మొత్తం పీల్చుకుంటుందండి. సో మీరు అక్కడ ఏమీ తొందరపడకండి, మనకి లడ్డు అవ్వదేమో అని. సో మీకు ఇలా లూజ్గానే ఉంటుందండి. తర్వాత మొత్తం ఒక 5 to 10 మినిట్స్లో మొత్తం పీల్చుకుంటుంది. తర్వాత కొంచెం పక్క తీసి పెట్టుకోమన్నాను కదా, దాన్ని కూడా ఇలా పౌడర్గా చేసి దాంట్లో యాడ్ చేసుకోండి. ఒకసారి మొత్తం కలుపుకోండి. సో ఇక్కడ వాటర్ లాగే ఉంది కదండి, సో అలానే ఉంటుందండి. తర్వాత అది గట్టిగా అయిపోతుంది. సో తర్వాత దీంట్లోకి మీరు డ్రై ఫ్రూట్స్ మనం అన్నీ వేయకూడదండి. దీంట్లో ఏం వేస్తారంటే, కొంచెం అది కూడా ఎక్కువ ఫ్రై చేయకూడదు. కొంచెం నెయ్యిలో 1 టీ స్పూన్ నెయ్యిలో కొంచెం జీడిపప్పు అలాగే కిస్మిస్ని ఫ్రై చేసుకోండి. మరీ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోకండి, లైట్గా ఫ్రై చేసుకొని
వీటిలో యాడ్ చేసుకోండి. అలాగే దీంతో పాటు అవి యాడ్ చేసుకున్నాక కొంచెం ఇలాచీ పౌడర్ లేదా ఇలాచీని ఇలా మీరు వేసుకోండి. తర్వాత కొంచెం పచ్చికర్పూరం వేసుకుంటే మీకు ఆ టేస్ట్ అనేది కానీ స్మెల్ కానీ బాగుంటుందండి. దీంతో పాటు నేను వేయడం మర్చిపోయానండి, మీరు వాటిని కూడా వేయండి. ఏంటంటే మనకి వాటర్ మిలన్ సీడ్స్ ఉంటాయి కదండి వైట్వి, వాటిని కూడా వేసుకోండి. వాటిని ఏమీ ఫ్రై చేయని అవసరం లేదండి, డైరెక్ట్గా వేసేయండి. ఇప్పుడు చూసారా, మనం వేసేటప్పుడు కొంచెం లూజ్గా ఉండేది. ఒక 5 మినిట్స్ తర్వాత 5 to 10 మినిట్స్ తర్వాత ఇలా అయిందనమాట. అసలు పంచదార పాకం కనిపించట్లేదు కదా. మరీ దాన్ని చల్లగా అయినంత వరకు ఉంచకండి. సో మనకు కొంచెం గోరువెచ్చగా ఉంటుంది, అప్పుడే లడ్డూలా చుట్టుకోవాలండి. మరీ అది బాగా ఆరిపోతే లడ్డు రాదు. ఇక్కడ నేను పెద్ద లడ్డు చేస్తున్నాను, మన చేతులతో చేయలేం కాబట్టి చిన్న లడ్డూలు అయితే చుట్టే వచ్చండి. ఇంత పెద్ద లడ్డు 2 హ్యాండ్స్తో మనం చేయలేం కాబట్టి ఇలా కవర్లో వేసుకొని గట్టిగా ఒత్తుకుంటూ కొంచెం టైం స్పెండ్ చేసి గట్టిగా ఇలా తిప్పుకుంటూ ఒత్తుకుంటూ ఉండాలండి. అప్పుడు మంచిగా లడ్డు వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, అది కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడే మీరు చుట్టుకోవాలి. చల్లగా అయిపోతే లడ్డు అనేది పట్టుకోదనమాట. ఇలా మీరు పెద్ద లడ్డు చేస్తే ఇలా కవర్లో వేసుకొని చేసుకోండి. చిన్న లడ్డూలు అయితే మనం చేతితో చేసేవచ్చండి. చూడండి చాలా బాగా వచ్చింది కదా. సో మీరు కూడా ఈ వినాయక చవితికి ఈ లడ్డూని ప్రిపేర్ చేసి ఆ గణనాథునికి ప్రసాదంగా పెట్టండి. అందరికీ కూడా ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.